శ్రీ దుర్గా సప్తశతి చతుర్థోధ్యాయ 4వ అధ్యాయం. ఓం ఋషిర్వాచ ఓం చక్రాదయస్సురగణా నిహతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారిబలే చ దేవ్యాః తాం తుష్టువు ప్రణతి నమ్రశిరోధరాం సా వాగ్విప్రహర్ష పులకోద్గమచారు దేహాః. ఋషి అంటున్నాడు. ఎవరు ఋషి? పేరేం పేరు? సుమేధసుడు. సుమేధసుడు అనే ఋషి సురథుడును సమాధిని వీళ్ళిద్దరూ విడిచి వెళ్ళిపోతే ఆయన బాధలతో ఆయన పోయారు, ఈయన బాధలతో ఈయన పోతే రాజా ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చిన వాళ్ళు పొమ్మన్న మాకు ఏ పార్టీ సిగ్గు లేకపోయిందే, కానీ మళ్ళీ వాళ్ళు ఎలాగున్నారే మనసిపోతుందే. ఈ మహామాయమైనటువంటి మాయకి కారణం ఏమిటంటే కథ ప్రారంభించాడు. అర్థమైందా? అది చెబుతూ ఉన్నాడు. ఇంతవరకు కూడా మధుకైట వధ అయింది, అలాగనే మహిషాసుర యొక్క వధ కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఋషి మళ్ళీ చెప్తున్నా, మిక్కిలి దుష్టుడైనటువంటి అతి వీరుడైనటువంటి సామర్థ్యం గలవాడైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ఆ మహిషాసురుని వాని సైన్యమును దేవి ఎప్పుడైతే హతమార్చేసిందో అప్పుడు ఇంద్రుడు మొదలగు దేవతలు వినయముతో తలలు చక్కగా మూపులు వంచి సంతోషంతో ఆ గగుర్పాటు చంద్రుడి దేహములతో ఆ యొక్క తన్మయత్వం చెందిపోయి ఆ దేవిని ఈ విధంగా స్తుతిస్తున్నారు. ఏ విధంగా? ఓం దేవ్యాయ తతమిదం జగదాత్మశక్త్యా నిశేష దేవగణ శక్తి సమూహమూర్త్యా తామంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ విదదాతు శుభాని సానః. అమ్మా నః మాకు శుభాని విదధాతు మంగళకరమైనటువంటి ఆ మంచిని ప్రసాదించు అని చివరి చెప్పి ముందు చెప్పారు. ఏమిటంటే సకల దేవతల యొక్క శక్తి సమూహంతో రూపొందిన అమ్మవారు ఎట్లా అంటే ఆ బ్రహ్మదేవుడు విష్ణు మహేశ్వరుడు అందరూ కూడా చక్కగా వాళ్ళ దివ్య తేజాలన్నీ కూడా ఇచ్చేశారు. 33 కోట్ల దేవతల తేజాలు అందులో ముఖ్యమైన తేజాలన్నీ వచ్చేసాయి. ఆ శక్తితో సమూహంతో ఉన్నటువంటి ఈ దేవి ఆత్మశక్తితో ఈ జగమంతయు నిండి ఉన్నదో ఏ దేవి అయితే ఆ దివ్య పరమాత్మ శక్తి స్వరూపంతో ఈ ప్రపంచమంతా నిండిపోయి ఉన్నదో ఏ దేవి ఈ సకల దేవతలకు మహర్షులకు మానవులకు అందరికీ పూజింపదగినదో ఆ అంబికమును ఆ యొక్క అంబికాదేవిని మేము భక్తితో నమస్కరిస్తాం. అవి మాకు శుభాలని అనుగ్రహించు కాక. ఇంకా ఓం యస్యాహం ప్రభావముతులం భగవానంతో బ్రహ్మాహరచ్చన హి వక్తుమలం బలంచ సా చండికా అఖిల జగత్ పరిపాలనాయ నాశాయ శుభయస్య మతిం కరోతు. ఇప్పుడు చెప్తున్నారు, ఏ దేవి యొక్క సాటి లేని ప్రభావం ఉందో ఏ ద్వి సంపన్నమో ఆ ప్రభావమును ఆ బలాన్ని అది చెప్పాలంటే బ్రహ్మకు విష్ణుకు శివుడికి కూడా ఆవగించేంత సామర్థ్యమే లేదన్నారు. ఇక మనకే ఉంటుంది అందులో ఆవగింజలో ఎన్నో వద్దు మనం అర్థమైందా? అందులో ఇంక మనకే ఉంటుంది సామర్థ్యం ఏదా. కాబట్టి ఆ చండిక అఖిల జగమును పాలించుటకు అశుభమును భయమును పోగొట్టుటకు మదిని తలంచుగాక. ఓం యా శ్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మానాం కృతదియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం. ఏ దేవి అయితే పుణ్యవంతుల ఇండ్లలో సాక్షాత్తుగా లక్ష్మిగా ఉంటుందో ఆ లక్ష్మీదేవి పుణ్యవంతుల ఇండ్లలో ఏ దేవి ఉంటుందో ఇక పాపాత్మలు ఏందేందో అలక్ష్మిగా ఉంటున్నదో ఇక తెలివిగారి హృదయమందు బుద్ధిగాను మంచివారిలో శ్రద్ధగాను సత్వ సంభవమైన లజ్జగాను వెలిచుండును అట్టి దేవికి మేము మొక్కుతున్నాము. ఈ ప్రపంచమున అమ్మ రక్షింపము అని
ప్రార్థిస్తున్నారు. ఎవరు ప్రార్థిస్తున్నారు ఇదంతా? ఇంద్రాది దేవత. ఓం కిం వర్ణయామ తవ రూపమచింత్యమేతత్ కిం చాతి వీర్యమసురక్షయకారి దూరి కిం చాహవేషు చరితాని తవాద్భుతాని సర్వేషు దేవ్యసురదేవగణాదికేషు అంటున్నారు. ఓ దేవి, నీ రూపము సమస్త దేవతలు రాక్షసులు కూడా ఊహించడానికి వీలే కాదు. ఆ దేవతలు కానీ ఆ రాక్షసులు కానీ నీ రూపాన్ని ఊహించడానికి వీలే లేదట. నీ యొక్క అతి వీర్యం ఏదుందో అది రాక్షస సంహారం వరించినది. నీ యొక్క అతివీర్యం అంటే గొప్ప సామర్థ్యం ఏదుందో ఆ సామర్థ్య రాక్షసులందరినీ కూడా చక్కగా సంహరిస్తుంది. ఏమంటే మేము కళ్ళారా చూసినాం. మీరు యుద్ధం చేస్తూ ఉంటుంటే మేము కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు హర్షధ్వనులు వినిపిస్తూనే ఉన్నాం. మరి అవి తమ విన్నారో లేదో మేము మాత్రం మధ్య మధ్యలో జేజేలు కొడుతూనే ఉన్నాం అంటున్నారు. ఇక నీ చరిత్ర ఆశ్చర్యం అంటే ఏం చెప్పాలి? మేమేమైనా వర్ణించగలమా? ఏదో మా సంతోషం కొలిది 2 ముక్కలు చెబుతున్నాం కానీ అర్థమైందా? వర్ణించడానికి అలవి కాదు. ఇంకా చెప్తున్నారు. ఓం హేతు సమస్త జగతాం త్రిగుణాపి దోషైః న జ్ఞాయసే హరిహరాదిభిః హరిహరాదిభిరపి అపారా సర్వాశ్రయాఖిలమిదం జగదంశభూతం అవ్యాకృతా హి పరమా ప్రకృతిస్త్వమాద్యా. చెప్తున్నారు. నీవే జగములకెల్లా మూల కారణము. ఈ జగాలందరికీ మూల కారణం ఎవరంటే నీవే. ఇంకా త్రిగుణాత్మికవు, సత్వము రజస్సు తమస్సు అనే గుణాలు ఉన్నాయి కదా. ఈ 3 గుణములతో కలిసిన ఆత్మస్వరూపము నీవే. అదే అన్నమాట. కానీ నీ ఎందే దోషము కానరాదు. హరిహరాదులకు నీవు తెలియరావు. అన్నింటికి ఆధారమైన ఈ ప్రపంచంలో ఇక నీలో ఇక అంశం మాత్రమే. ఈ ప్రపంచం నీలో అంశం మాత్రమే. యద్విద్భూత మస్తత్వం సేమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజాంశ సంభవం ఏకాంశేన స్థితో జగత్. భగవంతుడు చెప్పాడు కదా, అనేకాంశంలో ఈ జగత్తులో ఏమిటి? ఒకే అంశం చేత. అలాగని ఇక్కడ కూడా నీలో ఒక్క అంశం మాత్రమే ఈ ప్రపంచమంతా. వికారములు లేని పరమ ప్రకృతివి నీవే. ఓం యస్యాహ సమస్త సురతా సముధీరనీన తృప్తిం ప్రయాంతి సకలేషు సుఖేషు దేవీం సకలేషు మఖేషు దేవీం స్వాహాసి వై పితృగణస్య చ తృప్తి హేతు ఉచ్చార్యసే త్వమతమేవ జనేస్వధాచ చెప్తున్నారు. ఈ సమస్త యజ్ఞకర్మలందు ఏ నామోచ్చారణతో దేవతాగణం తృప్తి చెందుతుందో స్వాహ 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 అని, ఆ స్వాహ ఎవరు? నీవే. ఇక పితృతృప్తి కారణమైనటువంటి ఏదైతే మనం పిండ ప్రదానం చేసినప్పుడు స్వధ అని విడిచిపెడుతూ ఉన్నామో ఆ స్వధావి కూడా నీవే. యా ముక్తి హేతురవిచింత్య మహావ్రతాత్వం అభ్యస్య చే సునియతేంద్రియ తత్వసారైః మోక్షాత్తిభిః మునిభిః సమస్త దోషైః విద్యాసి సా భగవతి పరమాహి దేవి చెప్తున్నారు. దోషమును తొలగించుకొని ఇంద్రియాలు నిగ్రహం పాటించి మోక్షాన్ని అయితే ఎవరైతే ఆశించిన మునివరులు ఉంటున్నారో అటువంటి వారు అభ్యసించినట్టు ఈ మహావృత రూపము ముక్తి కారణమునైనా ఆ మహావిద్య పరదేవి నీవే. ఎవరైతే ఏ మునులైతే తన హృదయాకాశంలో నిత్యము కూడా ధ్యానిస్తూ ఉన్నారో, అలాగనే ఏదైతే సత్సంగము ద్వారా విచారణ చేస్తూ ఉన్నారో అటువంటి ఆ విచారణ చెందిన స్వరూపమైన పరమదేవి స్వరూపం నీవే కానీ నీకంటే అంజం ఇంకొకరు లేరు అని చెప్తున్నారు. ఓం శబ్దాత్మిక సువిమలర్ఘ్యజుషాం నిదానం ఉద్గీత రమ్య పద పాటవతాంచ సామ్నాం దేవీ త్రయీ భగవతి భవభావనాయాం వార్తాసి సర్వజగతాం పరమూర్తి పరమార్తిహంత్రి. ఇక ఏవైతే మనకున్నాయి ఏమున్నాయి? ఋగ్వేదం ఉంది, యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వవేదం ఉంది, శిక్ష వ్యాకరణం కల్పము ఛందస్సు జ్యోతిష్సు అన్నటువంటి షడంగాలు ఉన్నాయి. మరి ఈ శబ్ద బ్రహ్మ ఇదంతన్నా కాబట్టి అందుకని శబ్దాత్మిక ఆ శబ్దస్వరూపం ఎవరు? నీవే.
ఏవైతే వేదాలన్నీ ఉద్ఘోషిస్తున్నాయో సర్వే వేద యత్పదమామనంతి. సర్వే వేదా యత్పదమామనంతి. సమస్త వేదాలు కూడా ఏ పదము కోసము ఆమనంతి కథయంతి చెప్పుచూ ఉన్నవో ఆ శబ్దాత్మ స్వరూపము నీవు. కాబట్టి విమలమైన ఋగ్వేదములకును హెచ్చు స్థాయిలో గానము చీవుడు రమ్యమైన సామవేదమునకు స్థానము. అందుకనే సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని. తక్కువ స్థాయిలో ఉండే సామగానం, హెచ్చు స్థాయిలో ఉన్నట్టు ఇది విమలంగా అంటే ఒక చక్కనైన కోమలంగా ఉన్నది ఏమిటి ఋగ్వేదం, హెచ్చు స్థాయిలో గానం చేయడం ఏమిటి సామవేదం. ఈ రెండు స్థానాలు నీవే. ఇంకా నీవు ఎలాంటి దానవు అంటున్నారు. సంసార జ్ఞానమునిచ్చి సమస్త జగములకు బాధన తీర్చు వార్తవు అంటే వ్యవహార శాస్త్రం. సంసార జ్ఞానాన్నిచ్చి అంటే ఏమిటి జన్మజరామృత్యు ప్రవాహమైనటువంటి సంసారము. ఆ సంసారము నడవాలి కదా, మరి ఆ నడవడానికి ఏమిటి వ్యవహార జ్ఞానం ఉండాలి కదా. ఆ వ్యవహార శాస్త్రము కూడా ఇట్లు నీవే. నీవు త్రయీమూర్తివి. నీవు ఎలాంటివి త్రయీమూర్తివి. త్రయీమూర్తి అంటే ఏంటి ఇక్కడ మరి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం అది తీసుకోవాలి ఒకటి అర్థం. ఎందుకంటే ఈ మూడు వేదముల యొక్క స్వరూపము నీవే. అలాగనే కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ ఈ స్వరూపము నీవే అని. ఇంకను ఓం మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసారా దుర్గాసి దుర్గభవసాగర నౌరసంగా శ్రీ కైటవారి హృదయక కృతాదివాస గౌరీ త్వమీవ శశిమౌలి కృత ప్రతిష్ఠ. ఇంకా ఎలాంటివి అమ్మగారు చెప్తున్నారు. సకల శాస్త్రములు సారము తెలిసిన మేధవి నీవే. ఎందుకు మరి మేధవి అంటే అక్షర బ్రహ్మోద్భవం. బ్రహ్మ నుంచి పుట్టింది ఏమిటి అక్షర స్వరూపమైనటువంటి వేదం. అక్షర స్వరూపమైనటువంటి బ్రహ్మ నుంచి పుట్టినదే వేదం. అందుకే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. అక్షరం నుంచి పుట్టింది బ్రహ్మ, బ్రహ్మ అంటే వేదం, వేదం నుంచి పుట్టింది ఏమిటి కర్మ. అందుకనే భగవద్గీత చెప్పింది అనమాట కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. కాబట్టి వేదము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ యొక్క పరమాత్మ చైతన్య స్వరూపం నుంచి వచ్చింది. అందుకని అది తెలుసుకోవాలంటే ఇంకొకరు తెలియదు సమగ్రం. ఎవరిని ఎక్కడి నుంచి వచ్చిందో వారికే సమస్తం తెలుసు. అందుచే చెప్తారు సకల శాస్త్రములు సారము తెలిసిన మేధవు నీవే. మనంతటిగా ఆ శాస్త్రాల్లో ఉంటున్నది ఒక ఆవగింజ అని తెలుసు మనకి. ఆవగింజకే మనం కొండంతని చెప్పుకుంటుంటాం. వచ్చింది గొడవ. ఇక దాటరాని సంసార సాగరం అనుకున్న నౌక వంటి దుర్గవు నీవే. దుర్గం ఏదైతే దుర్గమైనటువంటిది ఉందో ఈ సంసార సాగరం, ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఏమిటి అంటే నావ వంటి దుర్గవు నీవి. నీవు ఎలాంటివి సంసార సాగరం దాటించడానికి నావలాంటి దానివి. విష్ణుమూర్తి హృదయవాసివి నీవే, లక్ష్మీవి నీవే. ఆ విష్ణుమూర్తి హృదయాకాశం లక్ష్మి ఎవరు నీవే. ఇంకా చంద్రశేఖరునితో అతుకోబడిన గౌరివి నీవే. అది అర్ధనారీశ్వరు ప్రతీతి పొందారు కదా, మరి ఆ అర్ధనారీశ్వరు ఎవరు నీవే. ఇంకా చెప్తున్నారు ఓం ఈశ సహాసమమలం పరిపూర్ణ చంద్ర బింబానుకారి కనకోత్తమ కాంతికాంతం అత్యద్భుతం ప్రకృతమాత్తరుషా తథాపి వక్రం విలోక్య సహసా మహిషాసురీనాం. ఇంకా చెప్తున్నారు ఇప్పుడు చిరునగవులు చిందించుచు. ఎప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే అమ్మవారు ఆ చిరునగవులు ఎప్పుడు చిందించుతూనే ఉంటారు. ఎందుకోసం మన దుఃఖాలు పోవడానికి. ఆవిడ ఎందుకంటే మన దుఃఖాలు పోవడానికి ఆవిడ ఎప్పుడు చిరునవ్వులతోనే ఉంటుంటుంది అనమాట. ఇంకా ఎలాగా ఆ చంద్రుని బోలు బంగారు రంగుల తొరగలించు నీ ముఖమును చూచి. ఎలాగైతే ఈ శరత్కాలంలో ఆ చంద్రుడు ఎలా ఉంటాడంటే ఆహ్లాదకరాన్ని మనకు ఉత్పత్తి చేస్తాడు. తక్కిన 5 ఋతువుల్లో చంద్రుడు ఈ శోభాయమానం ఉండడు. అందుకని శరద్ ఋతువులో ఈ దేవీ నవరాత్రిని పెట్టారు. ఆ చంద్ర చక్కగా ఈ పక్క వర్షాల సమాప్తి,
ఆ పక్క ఇంకా మనకేమి శీతకాలం రాదు. మధ్యది ఎలాంటిదంటే ఏసీ లాంటిది అనమాట. మనకి ఎయిర్ కండిషన్ అనమాట. 2 నెలలు ఉన్నాం. ఆ ప్రకారంగా ఇటువంటి సందర్భంలో ఆ బంగారు రంగుల తురంగలించుని ముఖమును చూచి ఆ దున్నపోతు రక్కసుడే తీరుని కొట్టగలిగాను. ఆశ్చర్యవగుచున్నది. ఒక్కసారి కొట్టాడు. అర్థమైందా? వీడు కొట్టలేదు కానీ వాడు కొట్టాడు. అంతకుముందు ఎవడు చామరుడు, వాడు భుజం మీద కొట్టాడు. వీడు మొత్తం మీద ఈరోడే దానాన్ని వదిలేడు. కానీ అది ఏమైపోయింది? మొట్టమొదటి ఏ రూపంలో వచ్చాడు? దున్న రూపంలో వచ్చాడు. దున్న రూపాన్ని వదిలేసినాడు. అర్థమైందా? ఆ ప్రకారంగా తర్వాత ఒక పురుషుడు రూపంలో వచ్చాడు. తర్వాత ఏనుగు రూపంలో వచ్చాడు. అర్థమైందా? అన్ని రూపాయలు పోయి ఆఖరికి ఏమి మామూలుగా మహిషి రూపంలో మళ్ళీ లాస్ట్కి వచ్చాడు. అర్థమైందా? మహిషాసురుడు ఈ విధంగా వచ్చి వాడు ఏ విధంగా ఆ ముఖం చూస్తే అంత దీనిగా ఉంటుంటే వాడు పనికి మాలిన వాడు ఏ విధంగా వచ్చి కొట్టడానికి వచ్చాడు మాకు అర్థమే కాలేదు అంటున్నాడు. ఎవరు? దేవతలు అన్నమాట. ఓం దృష్ట్వాతు దేవి కుపితం భృకుటీ కరాళం ఉద్దేశ్య శాంక సదృశ సద్య ప్రాణాన్ ముమోచమైషత్తదతీవ చిత్రం కైర్జీవితే కుపితాంతక దర్శనేనా. అమ్మవారి చేతిలో ఆ చావు కూడా తెచ్చుకోవడం సామాన్యమా? ఏమంటారు? అది కూడా విశేషమే. ఎవరి చేతిలో చచ్చే బదులు ఆ దేవి చేతిలో చావడం ఇంకా మంచిదిరా. ఏది పట్టుకొని వేసినా సరే అది ఎప్పుడూ కూడా పరమపదమైన స్థానాన్ని చూపెడుతుంది కానీ ఇంకోటి చూపెట్టదు. ఆనాడు అన్నాడు ప్రహ్లాదుడేంటి ఎన్ని కష్టపడి తెలుసు ఈ చేతిలో నా చావని తెలీదా? తెలుసు. వీడి చేతిలో చావని చచ్చేదేదో వాడి చేతిలో చావని. వీడు ఎవరినైతే ప్రార్థిస్తుడో వాడి చేతిలో చావు మంచిది కానీ ఏమి నిర్ణయం చేసుకున్నాడు. నాకు వీడి చేతిలో వీడి మూలకంగా చావు తప్పదని నిర్ణయం చేశాడు. ఎవరు? కష్టపడు అయినా ఆలోచించాడు ఒక పూట. వీడి చేతిలో ఇలాంటి దుర్మార్గుడి చేతిలో చావకూడదు. నేనే చస్తే ఆయన చేతులు చావాలి. ఎలాగైనా ఈయన కోసం ఆయన వస్తాడు. నేను ఆయన చేతులు చస్తాను. ఇంకెక్కడో చచ్చే కానీ అక్కడ ఎవడో మంచిది అనుకున్నాడు. అర్థమైందా? ఆ విధంగా ఓం దృష్ట్వాతు దేవి కుపితం భృకుటీ కరాళం. దేవి కోపంతో కనుబొమ్మలు అప్పుడు మండిపడి ఆ భయంకరమే వదించిన చంద్రుడి వల్ల ఎర్రనే నీ ముఖమును చూచినంతనే ఆ మహిషుడు ప్రాణం విడువలసింది. నువ్వు ఎప్పుడైతే ఒక్కసారి ఆ పానం ఉంది కదా, ఆ మధు తేనె అది పుచ్చుకున్నావు. ఆ పుచ్చుకున్నప్పుడు నీ కళ్ళు ఎలాగొచ్చి ఎర్ర వచ్చాయి. ఆ ఎర్ర చూసినప్పుడే వాడి ప్రాణాలు విడిచిపోవాల్సింది. నువ్వు బాణం వేసిన దాకా వాడు ఇవ్వలేదంటే ఇంకా ఉందా? నీ కన్నులు ఎరుపుదాన్ని చూసి అసలు ప్రాణాలు విడవాల. అట్లు విడువుకుంటే ఏ చిత్రం. అది మాకు మహాచిత్రంగా ఉంది. కానీ కోపించిన యమునిగాంచి ఎవరు బ్రతుకగలరు? ఏమి ఎప్పుడు కోపిస్తే ఎవడు బ్రతకగలడు? ఏ టైంలో అయినా వచ్చి మన పట్టుపోతారు. అర్థమైందా? కాబట్టి ఆ విధంలో ఎప్పుడులాగా ఉన్నారు. బ్రతుకగలరు. ఓం దేవి ప్రసీద పరమా భవతి భవాయ సద్యో వినాశేసి కోపవతి కులాని విజ్ఞాతమే తదదునేవ యదస్తమేత తన్నీతం బలం సువిపులం మహిషాసురస్య దేవి అనుగ్రహింపు. అర్థమైందా? నీవు తృప్తిగానే పొందావా? అన్ని సంపదలు ఇస్తావు. కోపం పోయినావా? ఏమైపోయింది? సర్వము నాశనం చేస్తావు. ఈ విషయం ఇప్పుడే మహిషాసుని సర్వసైన్యం నాశించేట్టు తిరుగుతున్నది. మాకు తెలిసిపోయింది. నీకు కోపం వచ్చిందే, ఎంత సైన్యం, కోట్లు రథాలు, తురగాలు, గజాలు అన్నీ నష్టమైపోయాయి. కాబట్టి తృప్తి నందేవా చక్కగా ఉంటాయి. కాబట్టి ఓం తే సమ్మత జనపదేషు ధనాని తేషాం యశాంసి వచసేదతి ధర్మవర్గ ధన్యాతైవ నివృతాత్మజపుత్రధారాం ఏషాం సదాభ్యుదైదా భవతి ప్రసన్న. ఎప్పుడు నువ్వు శుభమనిచ్చు, నీవు ఎవరిని కరుణింతువో వారి దేశమునందు గౌరవనీయులు, వారికే ధనము కలుగును, కీర్తి వస్తుంది వాళ్ళకి. ఆలుబిడ్డల సేవకులతో సుఖములను అందించున్న వారే ధన్యులవదు. ఎప్పుడైతే నీ క్రీస్తున్నారో, నువ్వు ఎవరికి శుభాన్ని ఇస్తున్నావో వారందరూ ఎప్పుడు ధన్యులే. ఓం ధర్మ్యాని దేవి సకలాని సదైవ కర్మాణ్యత్యాద్భుత ప్రతిదినం సుకృతి కరోతి స్వర్గం ప్రయాతి తతో భవతి ప్రసాదాత్ం లోకత్రయేపి ఫలదానను దేవితేనా. దేవి, నీవు దయతో ఎవరిని ఆదరించువో వారు నిత్యము సకల ధర్మకర్మలను చేయగలుగుదురు, ఆపై స్వర్గములకు చేరుదురు.
కనుక ముల్లోకములందరి పాలన దానవు నీవే. నువ్వెవరితోనైతే దయతో ఆదరిస్తావో వారెప్పుడు ఈ లోకములో వేదవిహిత కర్మ చేయటం అశ్రద్ధ ఎప్పుడు వారికి ఉండదు. వారెప్పుడు కూడా ఆ విధంగానే చేస్తారు, స్వర్గాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఓం దుర్గే స్మృతార్షిభీతిమిశమశేష జంతోహం స్వస్తి స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యాం సర్వోపకారకరణాయ సదార్థ చిత్తం. సకల సంకటముల నుండి కూడా నిన్ను తలచిన నెల్లవారికి నీ భీతిని పోగొట్టదు. ఈ యొక్క దేవి ఏమి నవరాత్రుల్లో ఎవరా దేవి పూజలో ఆ దేవి నామాన్ని, ఈ దేవి పురాణాన్ని, ఈ దేవి మహాత్మ్యాన్ని ఎవరైతే వింటారో వారికి భీతిని మాత్రం పోగొడుతుంది. స్వస్థులుగా నుండి తలంచని మిక్కిలి బుద్ధిమంతునిత్తు. సంకటములో ఉన్నవారికి ఆ భయం పోతుంది, ఆరోగ్యంగా ఉన్నవారికి ఇంకా మేధ పెరిగిపోతుంది. నీవు ఎట్టివారికి ఉపకారం చేయుటకు జాలి మనసు కలిగి ఉందు. నువ్వెవరికైనా ఉపకారం చేయాలనే దీనం మనస్సు ఉంటుంది. దారిద్ర్యము దుఃఖము భయమును పోగొట్టుటకు నీకంటే వేరెవరు ఉన్నారు? ఓం ఈ విర్హతే జగదుపైతి సుఖం తథైతే కుర్వంతు నామ నరకాయ చిరాయ పాపం సంగ్రామ మృత్యుమధిగమ్య దివం ప్రయాంతు మత్వేతి నోనమహితాన్విని హింసి దేవి. నీవు వీరందరినీ చంపుట వలన ప్రపంచంలో సుఖమే కలిగింది. వీరందరూ మొదటి నుండి నరకములకు పోవలసిన పాపముల్ని చేశారు కాబట్టి అయినను వారందరూ నరకాన్ని చేసినా యుద్ధంలో ఎవడైతే సచ్చాడో వాడు స్వర్గానికి పోతాడు. కాబట్టి వారి యుద్ధ మరణం వలన ఆ పుణ్యలోకాలను పోదురుగాకని తలచి నీవు వారిని చంపించు. అర్థమైందా అది చెప్తూ ఓం దృష్టివైవ కిం న భవతి ప్రకతో ప్రకరోతి భస్మ సర్వాసురాన్ అరిషయత్ ప్రగినోషి శస్త్రం లోకాన్ ప్రయాంతురిపవోపి శస్త్రపూత ఇత్తమ్మతిద్భవతి శేష్వకిలేషు సాధ్వీ. ఈ రక్కసులందరినీ నీవు చూపులతోనే భస్మం చేయలేవా? ఏమి అర్థమైందా? ఇది యుద్ధం చేయాలని చేసినా అంతేగాని నీ చూపుతోనే భస్మం చేసేయగలే. మరి వారిపై శస్త్రప్రయోగం ఎలా చేసివనగా అర్థమైందా? ఆ శస్త్రములతో వాళ్ళను పవిత్రులై అసలే యుద్ధంలో చస్తే స్వర్గం వస్తుంది. అతో వా ప్రాప్స్య స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమన్నాడు. యుద్ధంలో చచ్చినవాడు ఎంత పాపాత్ముడైనా సరే స్వర్గలోకానికి పోతాడు. తర్వాత సంగతి చూసుకుంటాడు. ఈ స్వర్గంలోకి వచ్చిన తర్వాత వాడి పాపం సంగతి అర్థమైంది. ముందు మిట్టు మాత్రం స్వర్గానికి అడుగెళ్తాడు. ఈ క్షీణ పుణ్యం మళ్ళీ వస్తాడు కదా, అటు పోవాలి ఇటు పోవాలి ఇటు పోతాడు అప్పుడు. కానీ మొత్తం మీద వాడు స్వర్గంలోకి పోతాడు. అయితే వీరి మొట్టమొదటి నీ చేతి శస్త్రం అక్కడ పడింది. అసలు నీ చెయ్యి ఎలాంటిది? అది నయాన్ని కొట్టు భయాన్ని కొట్టు, అదొక ఆశీర్వాదమైన మాట నీ చెయ్య. కాబట్టి ఆ శస్త్రములతో వాళ్ళను పవిత్రులై పుణ్యలోకం పొమ్మనియే కదా అని చెప్తున్నా. ఇట్లు శత్రువులపై కూడా నీ మనస్సు ఎంత ఉదారమైనది అని దేవతలు చెప్తున్నారు. ఓం ఖడ్గప్రభానికర విస్ఫురణై తదోగ్రై శూలాగ్రకాంతి నివహేన దృశోసురాణం ఎన్నాగతా విలయమంసుమధిందుకండ యోగ్యాననం తవ విలోకయతాం తదే తటో. భయంకరమైన నీ ఖడ్గం ఉందా? ఆ ఖడ్గము నుండి వెలువడి వేడి కాంతులు ఉన్నాయి. ఆ కాంతులకును శూలపు వాడి వెలుగులకును శత్రువులు కన్నులు పాడైపోకుండుటకు వెన్నెలలో విరజిమ్ము నీ ముఖ చంద్రుని దర్శనమే కారణము. చూసారు ఇప్పుడు అన్ని ఖడ్గము ఆ చెయ్యి ఎలా ఉంటాయంటే శస్త్రాలు మహావేడి. ఈ వేడి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద పడినా వాళ్ళంటే మండిపోవాలి కదా, మండిపోలే. ఎందుకు మండిపోలేదంటే వెన్నెలలో విరజిమ్ము నీ ముఖ చంద్రుని దర్శనమే కారణము. ఆ వెన్నెలలో ఆ విరజిమ్ము నీ చంద్ర దర్శనం. అది ఎప్పుడు చంద్రుడు ఎప్పుడు గంగా పాపం శశి తాపం. ఆ శశి చంద్రుడు ఉన్నాడు, తాపాన్ని పోగొడతాడనమాట. ఈ వేడి ఏం చేసింది? నీ ముఖ దృష్టి ఎప్పుడైతే పడిందో ఆ తాపం వాళ్ళకి లేకుండా పోయింది. అందుకు నీకు ఆ దుష్టుడు ఎందుకు కూడా ఎంత ఉదారమైనటువంటి బుద్ధమ్మ అని అంటున్నారు ఎవరు?
లేకపోతే ఆ శత్రుని తగిలి వాడు బొగ్గును మండి పిండి అయిపోవాలి. అయినా అప్పుడు అలాగే ఉండాలంటే అర్థం ఏమిటి? నీ చంద్రకాంతులు పడుతూ ఉన్నప్పుడు ఆ వేడి ఏమి వాళ్ళకి లేకుండా పనిచేస్తుంది, అది చెబుతున్నారు. కాబట్టి ఓం దుర్వృత్త వృత్త శమనం తవ దేవి శీలం రూపం తదై తదవిచింత్య మతుల మన్యై వీర్యంచ హంతృ హృతదేవ పరాక్రమాణం వైరిష్వపి ప్రకటితైవ దయా త్వయేత్తం. దేవి నీ శీలము దుష్టుల దుశ్చేష్టులను చుట్టుకు మూలం. ఏమి సాటి లేని నీ రూపము తలంచుడికైనా నోపము. అది సాటి లేని నీ రూపము తలంచుడికైనా నోపము. నీ రూపాన్ని ఒక్కసారి మేము ఇలా ఉంటుంది తలంచిన నోపం. ఎందుకు? మేము పాపాత్మము కాబట్టే నోపము. దేవతల పరాక్రమం ఏమి? అణచిన వారి అణచివేసిన నీ వీర్యం అవార్య. దేవతల పరాక్రమాన్ని అణచివేశారు ఎవరు? రాక్షసులు. అటువంటి రాక్షసులను కూడా అణచివేసిన నీ సామర్థ్యం ఉందా, అది చాలా పరాక్రమం. దేవతల దగ్గర ఎన్ని వజ్రాయుధాలు ఎన్నిలో చెప్పండి. అటువంటి వీర్యాన్ని కూడా అటువంటి సామర్థ్యాన్ని అణచేశారు ఈ రాక్షసులు. కానీ ఇటువంటి వారిని కూడా అణచావంటే నీ పరాక్రమం ఎలాంటిదంటే అది నివార్యము కాదు, గొప్పది. పగవారిపై కూడా ప్రకటించింది ఎక్కటిదిక ముద్దయ మిక్కుటము. ఓం కీనోపమా భవతు తేస్య పరాక్రమస్య రూపంచ చతుర్వయ కార్యతి హారికుత్రం చిత్తే కృపా పరమనిష్ఠురతా చ దృష్టా త్వయ్యేవ దేవి వరదే భువనత్రయేపి. ఇక నీ పరాక్రమకు పోలిక లేదు. అంత చూశాం. ఎందుకంటే నీ పరాక్రమానికి సమానమైన పరాక్రమం ఇంకొకటి ఎవరికీ లేదు. బ్రహ్మ దగ్గర లేదు, విష్ణు దగ్గర లేదు, ఈశ్వరుడి దగ్గర లేదు. వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గరే ఉంటుంది. మా దగ్గర లేకపోతే మానవుల దగ్గరే ఉంటుంది. అద్వైత. అందుచేత నీ పరాక్రమ పోలింది 3 లోకముల్లో ఆవగించ సమానమైన వాడు ఇంకో లోకంలో లేడు. శత్రువులకు భయము కలిగించి నీ రూపం మరెక్కడా కూడా లేదు. నీ రూపం ఎలాంటి తెలుసా? ఇక సౌమ్యులందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, శత్రువులందరికీ కూడా భయంకరంగా కనబడతా. అటు భయంకర రూపం ఇంకో దగ్గర లేనే లేదు. కరుకుదనము మనసులో కనికరము. నీకు కరుకుదనము ఉంది, కనికరము ఉంది. అర్థమైందా? 3 లోకములు నీయందు మాత్రమే కనిపించుచున్నది, ఇంకోరెవరేందో లేదు. ఆ రెండును. ఓం త్రైలోక్యమేతదఖిలం త్రిపునాశనీనా ప్రాతం త్వయా సమరమూర్ధనితేపి హత్వాం నీతాదివం రిపుగణా భయమప్యాసాంపప్యపాంతం. నీతా దివం రిపుగణా భయమపి అపాస్తం అస్మాకమున్మదసురారి భవం నమస్తే. చెప్తున్నారు ఇప్పుడు యుద్ధమునందు శత్రువులందరినీ చంపి ముల్లోకములను రక్షించితివి. శత్రువులను కూడా ఆ స్వర్గానికి పంపించాలి. ఈ పొగరబోతే రక్కసుల వల్ల భయం కూడా మాకు లేకుండా చేశా. కాబట్టి అటువంటి మీకు నమస్తే, నమస్కారం చెప్పుకుంటున్నా. ఇంక మేము ఇచ్చేది ఏముంది? ఒక నమస్కారమే. ఓం శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన న పాహి చాపజ్యానిస్వనేన చాం. దేవి నీ శూలంతో మమ్ము కాపాడు. ఆ ఖడ్గముతోను గంటా ధ్వనితోను వింటినారి చప్పుడుతోను మన ఎప్పుడు కూడా రక్షించు. ఓం ప్రాచ్యాం రిక్ష ప్రతీచ్యాంచ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరీ. చండికా సంబోధన చేస్తున్నారు. ఓ చండిక, నీ శూల భ్రమణులతో తూర్పు పడమరులను ఉత్తర దక్షిణలందు కూడా మమ్మ చక్కగా 4 దిక్కులను రక్షించు. ఓం సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతి తే యాని చాత్యంత ఘోరాని తే రక్షాస్మాన్ తథా భువం. ఓం ఖడ్గశూల గదాదీని యాని చాస్త్రాని తేంబికీం కరపల్లవ సంగీనీం తైరస్మాన్ రక్ష సర్వతః. 3 లోకములందును సంచరించిన నీ సౌమ్య రూపములతోను మిక్కిలి ఘోర రూపములతోను మమ్మను ప్రపంచమును పాలిము. అమ్మా, చిగురుటాకు వంటి నీ హస్తము అంటేన ఖడ్గం ఉందా? ఖడ్గము, శూలము, గద మొదలగు హస్తములతో మమ్మ అన్ని వేళలా అన్నింటి నుండి కాపాడు. మరి దేవతలే కోరుకోవడం లేదా?
మనం ఎవరిని పూజిస్తున్నాం? దేవతలు. దేవతలు ఎవరు పూజిస్తున్నారు? అమ్మగారిని. కాబట్టి మనం అమ్మగారిని కోరుకోవడం భయం ఎందుకు? మనకి కోరుకోవచ్చు. అమ్మగారిని మనం కోరుకోవాలి. ఎవరిని కోరుతా? ఇంట్లో ఎవరిని కోరిన ఎవరు బెటరు? అమ్మకు కోరుతులు అన్నీ పెడతాది. అర్థమైందా? ఇంక తగ్గిన అందరూ పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఇష్టపడితే పెడతారు, లేకపోతే లేదు. అమ్మ ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇష్టం లేకపోవడం అంటూ లేదు, ఏమి పెడుతూనే ఉంటుంటాయి. అది అనమాట. అందుకోసం చెప్తున్నారు, ఇంకెవరు చూస్తారు? అన్నింటి నుండి కాపాడు. అంతే, పూర్తిగా సరెండర్ అయిపోయారు. అయిందా? మరి దేవతలందరూ అందుచేతనే వాళ్ళకి ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటారు. మనం సగం అవుతాము, సగం కావాలి. అందుకే మన పని ఎలా ఉంటుంటుందా? అందుకు ఋషి అంటున్నాడు, ఆ సుమేధుష ఋషి మధ్య మధ్యలో, అయ్యా చూసే వింటున్నారా? ప్రభావం అంతన్నా మరి నేను చెప్పిన అటు ఇటు మీరు చూస్తున్నారా? వింటేనే తెలుస్తుంది. మొట్టమొదటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఎప్పుడు జరుగుతుందో మీరు ఆలోచించుకోవాలి. మళ్ళీ అడిగితే చెప్తాను, కానీ అర్థమైందా? ఈ కథలో ఈ సమాధానాలన్నీ వచ్చేస్తాయి. చెప్పి ఓం ఏవం స్తుతా సురే దివ్యై కుసుమై నందనోద్భవై అర్చిత జగతాం ధాత్రీ తథా గంధానులేపనై ఓం భక్త్యా సమంత్రై త్రిదశై దివ్యై ధూపై సుధూపితా ప్రాహ ప్రసాద సుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్. ఋషి చెప్తున్నారు, ఆ దేవతలు ఆ దేవిని ఈ విధంగా స్తుతించారు. అర్థమైందా? నందనవ 100 దివ్య కుష్మాలతోనూ వెంటనే మన పుష్పాలు వెంటనే స్తుతించారు. వెంటనే నందనవనం పోయారు. ఆ బ్రహ్మాండమైన పుష్పాలు ఎప్పుడు వాడవు, అలా ఉంటాయన్నమాట. ఆ పుష్పాలు తెలిసినా మన పుష్పాలు తెల్లారికే పోతాయి, మధ్యాహ్నంకే పోతాయి. ఆ పుష్పాలు అలాగ ఉండవు. ఆ వాసనే సుగంధ పరిమళము తగ్గదు తొందరగా. ఆ పుష్పాలు వాడడం కూడా ఉండదు. అటువంటి ఆ పుష్పాలతో, ఆ గంధపు పూతలతో చక్కగా అమ్మవారిని పూజ చేసుకున్నారు. ఎవరు? దేవతలు. అదే కాదని చెప్పేది. అర్థమైందా? దేవతలు పూజ చేశారు. అప్పుడు వెంటనే ధూపాలు సమర్పించి నమస్కరించారు. ఆ దేవి ప్రసన్నముఖి. అర్థమైందా? చక్కగా మనం చేసిన అర్చన పూజ హోమాదుల ద్వారా ఆ దేవి చక్కగా ప్రసన్నమవుతుంది అన్నమాట. ఆ ప్రసన్నమైపోయి, ఎప్పుడైతే ప్రసన్నమైపోయిందో దేవి ఇట్లా ఉంటుంది. శ్రీ ఓం దేవ్యువాచ ఓం వ్రీతాం త్రిసా సర్వే యదస్మత్తోభివాంఛితం. దేవతలారా, ఎత్తు అస్మత్తో అభివాంఛితం. అస్మత్ నా వలన ఎత్తు ఏది వాంఛితం మీరు కోరుతూ ఉన్నారో, త్రిదశాః సర్వే. త్రిదశాః అంటే దేవతల పేర్లు. సర్వే త్రిదశాః సమస్త దేవతలు అందరూ కూడా వ్రియతాం కోరుకోండి. మీకు ఏమి కావాలో మీరందరూ నా వల్ల ఏమి కావాలని కోరుతారు అవన్నీ కోరుకోండి. ఓం దేవావూచుహు. దేవతలందరూ కూడా ఇట్లా అన్నారు. ఏమని? ఓం భగవత్యా కృతం సర్వం న కించిదవశిష్యతి యదయం నిహత శత్రుః అస్మాకం మహిషాసురః. ఓం యది చాపి వరో దేయః త్వయాస్మాకం మహేశ్వరీ సంస్మృతాత్వం నోహి సేధా పరమాపదః. ఓం యశ్చ మత్యస్తవైరేభిః త్వాం స్తోష్యత్యమలాననే. ఓం తస్య వితర్ది విభవైః ధనధారాది సంపదాం వృద్ధయే అస్మత్ ప్రసన్నాత్వం భవేదా సర్వదాంబికని 4 శ్లోకాల ద్వారా వాళ్ళు కోరుకున్నారు. ఎవరు? దేవత. కాబట్టి భగవతి, మా శత్రువుకు మహిషాసుని సంహరించుడిచే మాకు కావలసిందంతయో వచ్చేసింది. ఏదైతే మనకి ట్యాంకులో నీరు బయటకు వస్తుందో ఆ అడ్డుని తీసిస్తే అయిపోయినాయి, నీరు ప్రవాహం వస్తూనే ఉంటాయి. అలాగా ఇప్పుడు మాకేదానికి అడ్డు భోగాలు అనిపించడానికి మాకు అడ్డైపోయిందో ఆ అడ్డు ఏం చేశాం? తొలగించేసాం. ఇంకేం కావాలి మాకు? ఇంకా ఇకేం కొరతుంది మాకు? ఎప్పుడైతే తొలగించావో ఇక మా పదవులు మాకు వచ్చేసాయి. అర్థమైందా? ఇక పదవులు ఉన్న తర్వాత అన్నీ ఉంటాయి. బంగ్లాలు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, వాహనాలు ఉంటాయి. ఇంకేం కావాలా? అందుకు అన్నీ ఉన్నాయి. కాబట్టి మాకేమీ కొరత పెట్టలేదు. తల్లి, మరేదైనా వరము మాకు ఇయ్యదలిచినచో. ఒకవేళ వరం ఇవ్వాలని కుతూహలం ఉంది, అలా అనుకుంటే
మేము నిన్ను తలచినప్పుడెల్లా మా యాభదల పాపము అంతే. ఏమిటంటే ఎప్పుడు తలుస్తూ ఉంటామో అప్పుడు మాకు వచ్చిన కష్టాలు తీర్చడమే చాలు. అది ఎందుకంటే ఛాన్స్ వచ్చినప్పుడు కోరుకోవాలి, తర్వాత కోరితే ఇంకేం వస్తుంది. అటు దాటిపోతే గోయిందా, మళ్ళీ తపస్సుని ప్రత్యక్షం అయితే పోడా, ఏదో అది పుణ్యం ఉందా వచ్చింది అమ్మగారా. ఏ మనుష్యుడు నిన్ను స్తోత్రములతో పొగడునో, ఎవడైతే నిన్ను స్తోత్రంతో పొగుడుతాడో, ఎవడైతే ఈ స్తోత్రాన్ని చక్కగా వింటాడో, శ్రవణం చేస్తాడో, వానికి ధనము, వృద్ధి, భార్య మొదలగు సంపదలను, చక్కగా ధనం, భార్య లేని భార్య, వృద్ధిని ఏదైతే అభివృద్ధి లేకుండా ఉందో వాటికి అభివృద్ధి, ఇవన్నీ కలుగుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి స్తోత్రం చక్కగా వినేవారికి, చదివేవారికి ఈ చక్కగా కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా వృద్ధి చెందినట్లు మా కోరికపై చేయుము. ఈ స్తోత్రములతో ఇప్పుడు మేము మీకు పుష్టించే స్తోత్రం మేము మా నోటంట. ఈ స్తోత్రం ఎవడైతే స్తోత్రం చేస్తూ ఉంటాడో, ఎవడైతే వింటూ ఉంటుంటాడో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా ధనధాన్యాది అభివృద్ధి చెందేటట్టు మాత్రం అనుగ్రహించమన్నారు. ఇది విశేషం. చూసారా, ఈ స్తోత్రం వల్ల మాకే కలగదు, ఇంకోటి కలగ అనాలి. ఈ స్తోత్రాన్ని ఎవరెవరు చదువుతారో, ఎవరెవరైతే వింటుంటారో వాళ్ళందరికీ ధనధాన్యాది భార్య పుత్రాలు అన్నీ కలిగినట్లు ప్రసాదించు. అది విశేషం ఇక్కడ. ఋషిరువం ఋషిరువాచ, ఆ సుమేష్ ఋషి చెప్తున్నారు. ఓం ఇది ప్రసాదిత దేవై జగతోత్తరే తథాత్మన తదేత్యుక్త భద్రకాళి బభూవంతర్హిత నృపా. అయ్యా ఈ విధంగా చెప్పి అమ్మవారు ఏమైపోయారు, అంతర్ధానం అయిపోయారు. ఇక తమ కొరకను జగముల కొరకను దేవతల చెట్లు పొగలబడిన దేవి ఈ విధంగా తన కోసం జగత్ కోసం కోరుకున్న దేవతలు పొగల దేవి అట్లే అని పలికి వెంటనే చెప్పింది. తథాస్తు అమ్మవారు పలికేశారన్నమాట. ఏదైతే మీరు కోరారో, ఎందుకంటే నేనే కోరుకోమన్నాను, మీరు కోరారు, తప్పక తథాస్తు మీకు మీరు కోరిన ప్రకారంగా అన్నీ సిద్ధిస్తాయి అని చెప్పేసి అట్లే పలికి అంతర్ధానముందెను. ఓం ఇత్యేతత్కథితం భూప సంభూతా సా యథా పురా దేవీ దేవ శరీరేభ్యో జగత్రయ హితైషణీ. రాజా రాజు కూడా గొప్పవాడు, ఆయన పేరే సురథుడు. అర్థమైంది కదా. రథం అంటే శరీరం, సు అంటే దీన్ని చక్కగా చూసేవాడు. తన శరీరాన్ని చూసుకున్నాడు. ఇతర శరీరాలకు కూడా తనకి ఏ విధమైన కష్టం వస్తుందో అటువంటి కష్టం వాళ్ళకు ఉంటుందని తన పుత్రుల వల్లే ఇతరులు చూసేవాడు. ఎవరా? అందుకే ఆయన పేరు సార్థవం చేసుకున్నాడు. అర్థమైందా? ఆత్మానం రథనం విద్ది శరీరం రథమేవతో. ఈ రథం ఆయన ఎలాగైతే తన పిల్లల్ని చూసుకుంటాడో అంతకంటే ఎక్కువ చూసుకున్నాడు ఇతను. అందుకని ఆయన పేరు, ఈ రథాలన్నీ బాగా చూసుకున్నాడు కాబట్టి సూరధుడైనాడు ఆయన. ఓ రాజా, దేవతల శరీరం నుండి ముల్లోకములకు హితమును కోరు ఆ దేవి పుట్టిన విధమును ఇట్లు నీకు తెలిపి అడిగావు కదా, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఏ విధంగా ఉన్నది, మొట్టమొదటి ప్రశ్న వేసినావు కదా. ఆ పుట్టిన విధానం అంతా చక్కగా నేను చెప్పాను. ఓం పునశ్చ గౌరీ దేహాత్స సముద్భూత యథాభవత్తు వధాయ దుష్ట దైత్యానం తథా శుంభని శుంభయోహో. మరలా కూడా ఆ దేవి దుష్ట సంహారం కొరకును శిష్ట రక్షణ కొరకును ఆ శుంభని శుంభులు వధించుటకును ఓం రక్షణాయ చ లోకానాం దేవానాం ఉపకారిణి తత్తు శృణుష్వమయాఖ్యాతం యథావత్తు కదయామి తే హ్రీం హోం. ఆ లోకములను రక్షించుటకును గౌరీ శ్రీని పుట్టిన కథను కూడా తిరుగుతాను, అది చక్కగా విను అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇది శ్రీ మార్కండే పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మాహాత్మ్యే శక్రాది స్తుతిర్నామ చతుర్థోధ్యాయః.